విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి. మానకోట జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని కేంద్రంలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులచే క్రీడలపై అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రవీణ్ రెడ్డి, శాట అధ్యక్షుడు తీగల కృష్ణారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయురాలు రేణుకాదేవి సంయుక్తంగా మాట్లాడుతూ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజును పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవడం అభినందనీయమని తెలుపుతూ క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం హర్షించదగ్గ విషయమని పేర్కొంటూ గ్రామీణ ప్రాంత క్రీడలను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. క్రీడోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తొర్రూరులోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులతోటి స్థానిక విశ్రాంతి భవనం నుండి గాంధీ విగ్రహం పై నుండి బస్టాండ్ వరకు విద్యార్థుల చేటి భారీ ర్యాలీని చేయడం జరిగింది. మనతోటి పీటీ గారు, అదేవిధంగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తొర్రూరు సంబంధించిన కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయురాలు వారు ఉన్నారు. అని అడిగి తెలుసుకుందాం ఈ క్రీడల గురించి. నమస్కారం సార్. నమస్తే అండి. ఆగస్టు 29, 1905 సంవత్సరము ధ్యాన్ చంద్ గారు భారతదేశానికి హాకీ క్రీడలో పాల్గొని 1926, 32, 36 సంవత్సరంలో భారతదేశానికి ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని అందివ్వడం జరిగింది. అంతేకాకుండా భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో అతను సత్కరించడం కూడా జరిగింది. ధ్యాన్ చంద్ గారు భారతదేశంలో పుట్టినటువంటి ఒక ఆణిముత్యంగా చెప్పవచ్చును. ఎందుకంటే భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో క్రీడల్లో ఉంచడం అనేది జరిగింది. కాబట్టి అతని జన్మదినాన్ని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని 2012 సంవత్సరం నుంచి నిర్వహించడం జరుగుతుంది. భారత ప్రభుత్వం ఈ జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆడినటువంటి క్రీడాకారులకు సన్మానాలు చేయడము, అదేవిధంగా సెమినార్స్ని కండక్ట్ చేయడము, అదేవిధంగా ర్యాలీలు కండక్ట్ చేయడం అనేది ఈరోజు జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే మన తొర్రూరు ప్రాంతంలో మనము జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో శాట్ అధ్యక్షుడు తీసుకుంటున్న క్రీడల పట్ల తీసుకున్న నిర్ణయాలతో క్రీడాకారులకు మంచి రోజులు వస్తున్నాయని ఆశిస్తున్నాం. ఎందుకంటే దేశంలో పార్లమెంట్లో క్రీడా బిల్లు ప్రవేశపెట్టడంతో పాటు క్రీడా బోర్డు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కూడా మేక్ ఇన్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు క్రీడా బోర్డును వివిధ రంగాల్లో, వివిధ క్రీడల్లో కపిల్ దేవ్ లాంటి పుల్లల గోపిచంద్, అభినవ్ బింద్రా, చాలామంది మన రాష్ట్రం చెందిన చాలామందికి అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్స్లో పాల్గొన్న క్రీడాకారుల చేత స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేసి నిన్ననే సీఎం గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి స్పోర్ట్స్ ముందు ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నారు. మైదానాలు ప్రతి ఊర్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి. ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులను ఏర్పాటు చేస్తే క్రీడలకు ప్రోత్సహించినట్టు ఉంటుంది. అందరూ క్రీడల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువుతో పాటు మనకు ఎప్పుడైనా క్రమశిక్షణ, విద్యార్థులకు కావాల్సిందంటే క్రమశిక్షణ, తర్వాత చదువుతో పాటు ఆటలు, ఈ మూడుని సమన్వయం చేసుకుంటూ పోతే మీరు ఉన్నత స్థితికి ఎదుగుతారు. ప్రజలందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రముఖ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజును మరి జాతీయ క్రీడా దినోత్సవంగా మరి జరుపుతూ ఎన్నో పథకాలు సాధించి మన భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి క్రీడాకారుడు, మరి అతని జన్మదిన సందర్భంగా మరి ఈరోజు మా పాఠశాలలో ఈ ర్యాలీ నిర్వహించడానికి ఇండియన్ స్పోర్ట్స్ అథారిటీ వారు, శాక్ వారు మరి మా పాఠశాలను ఎంచుకొని, అంటే అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నటువంటి మా పాఠశాలను ఎంచుకొని మరి ఈరోజు దీని మీద అవగాహన కలిగిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ప్రజల లోపల అనేక వ్యాధులను గురి చేస్తున్నది. అంటే మరి విద్యార్థులకి వాళ్ళు బయటకు వెళ్ళి ఆడేటువంటి పరిస్థితులు కానీ శారీరక శ్రమ లేకపోవడం అనేది జరుగుతున్నది. క్రీడా దినోత్సవం సందర్భంగా తొర్రూరు పట్టణ కేంద్రంలో అవేర్నెస్ ర్యాలీని చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని వీరు తెలపడం జరిగింది. దేశ ప్రజలందరికీ మా ఏవీ న్యూస్ తరపున కూడా జాతీయ క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మొహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్, తొర్రూరు.